ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కేదార్, బాధపడుతున్నావా? ఏంటి దాత్రి ఇదంతా? దీని బదులు ఒక కత్తి తీసుకుని డైరెక్ట్గా ఇక్కడ పొడి చేయొచ్చు కదా. ఎందుకు పదే పదే గుచ్చి చంపుతున్నారు? నేనేమైనా కోరరాని కోరికలు కోరానా? నన్ను కన్న నా తండ్రిని నోరారా నాన్న అని పిలవాలని, మనసారా ఆయన్ని గుండెలకి హత్తుకోవాలని, జీవితాంతం ఆయన చెయ్యి పట్టుకుని నడవాలని ఆశపడ్డాను. నా కోరిక ఏమైనా తప్ప దాత్రి? ఆయన నాకు అర్థమైపోయింది దాత్రి. నా కోరిక ఇక ఈ జన్మలో తీరదు. ఈ జన్మకి వజ్రపాటి సుధాకర్ కొడుకు యువరాజు ఒక్కడే, అంతే. మరి ఈ కేదార్ ఎవరు? అలా ఎందుకు అనుకుంటావు కేదార్? నువ్వొకటి అబ్జర్వ్ చేసావో లేదో, మావయ్య గారు నీ మీదున్న ప్రేమని తన నోటితో బయట పెట్టలేకపోయినా తన కళ్ళతో మనసుతో చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నించారు. పేరుకి కొడుకైతే ఏం ప్రయోజనం చెప్పు? మావయ్య గారి మనసులో తన కొడుకు స్థానంలో ఎవరున్నదనేది కదా ఇంపార్టెంట్. పైకి నిన్ను ఆయన కొడుకుగా అంగీకరించలేకపోయినా ఆయన హృదయంలో ఎప్పుడూ నీ స్థానం ఈ ఇంటి పెద్ద కొడుకే. ఇలా బాధపడుతూ కూర్చుంటే ఒరిగేదేం లేదు కేదార్. మనకుంది ఈ 3 నెలల గడువు మాత్రమే. ఈలోపే మనం సాక్ష్యాలనైతే సంపాదించాలి. అవును దాత్రి, కానీ ఎప్పుడు మనం సాక్ష్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసినా యువరాజ్ వాటన్నింటినీ కొలాప్స్ చేస్తూనే వచ్చాడు. నా తమ్ముడే నాకు అడుగడుగునా అడ్డుపడుతూ ఉంటే ఇక నేను ఎలా వాడి అన్ననని ఎలా నిరూపించుకోగలను దాత్రి? నిరుత్సాహపడిపోకు కేదార్, ఇదే ఆఖరి ప్రయత్నం అనుకుందాం. అసలు మనం ఒకసారి మహల్కి వెళ్ళి ఎందుకు ప్రయత్నించకూడదు? మహలా? అవును కేదార్, ఆ రోజు మహల్లో మీ అమ్మగారి ఫోటో మనకు అక్కడ దొరికింది అంటే నీకు నీ జన్మ రహస్యానికి సంబంధించిన ఏదో ఒక క్లూ ఖచ్చితంగా అక్కడ ఉండే ఉంటుందని నా నమ్మకం. అవును, గుమస్తా గారు ఎక్కడున్నారు? ఆయన రూమ్ లో లేరేంటి? ఆయన బయటికి వెళ్ళారు మేడం. ఎక్కడికి వెళ్తారో ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు మేడం. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి డీప్ గా ఇంకోసారి సెర్చ్ చేద్దాం. ఖచ్చితంగా ఏదో ఒక సాక్ష్యం దొరుకుతుందేమో చూద్దాం. నువ్వు చెప్తుంటే నాకు అదే కరెక్ట్ అనిపిస్తోంది దాత్రి. ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ వే. మరి ఇంకెందుకు ఆలస్యం? రేపే మహల్కి వెళ్ళి మనం సెర్చ్ చేద్దాం.